265/8. ఒక దశలో శ్రీలంక ఇండియాపై రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. ఇక మ్యాచ్ ఇండియా చేతుల్లోంచి వెళ్ళిపోయినట్టే అనుకున్నాం. కానీ డే 4 ముగిసేసరికి లంక టీమ్‌కి ఇండియా టీమ్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. డే 4 స్టార్టింగ్‌లో లంక ప్లాన్ ఒకటే. ఇండియా ఇచ్చిన ఫాలో ఆన్‌లో నిలబడి కొండంత లీడ్ సాధించి మ్యాచ్‌ని డ్రా వైపుగా తీసుకెళ్లడం. అనుకున్నట్టే వాళ్ళ టాప్ ఆర్డర్ ఈసారి ఈజీగా గివప్ అయితే ఇవ్వలేదు. కమిల్ మిశ్రా 32, ఆ తర్వాత వచ్చిన పసిండు సూర్యబందర ఇండియా బౌలర్లకు నరకం చూపించాడు. సూర్యబందర డిఫెన్స్ చూసి ఇండియన్ క్యాంప్‌లో టెన్షన్ మొదలైంది. అతనికి తోడుగా కమిందు మెండిస్ 55తో పార్ట్నర్‌షిప్ చేయడంతో మ్యాచ్ లంక వైపు షిఫ్ట్ అయిపోయింది. ఒక్కసారిగా అందరికీ అనిపించింది అయిపోయింది, శ్రీలంక మ్యాచ్‌లోకి తిరిగొచ్చేసింది అని. కానీ అక్కడే జరిగింది అసలు ట్విస్ట్. 43rd ఓవర్‌లో కమిండు మెండిస్ ఒక లాస్ట్ షాట్ ఆడాడు. బాల్ గాల్లోకి లేచింది. అక్కడ ఉన్న ఎవరు శుభ్మాన్ గిల్ మైండ్ బ్లోయింగ్ రన్నింగ్ క్యాచ్ పట్టాడు. అది జస్ట్ ఒక వికెట్ కాదు, శ్రీలంక కంబ్యాక్‌కి టీమిండియా వేసిన డెడ్లీ బ్రేక్ అది. అంతే, లంక ఇన్నింగ్స్ మళ్ళీ కుప్పకూలడం స్టార్ట్ అయింది. 92 రన్స్ దగ్గర అద్భుతంగా ఆడుతున్న సూర్యబందరను మనం అనవసరం మైండ్ బ్లోయింగ్ స్టంపింగ్‌తో పంపించేశాడు. సెంచరీ మిస్, లంక అసలు కూడా ఫినిష్ అయ్యాయి. ఆ వెంటనే ధనంజయని సుట, డిక్వెల్ అని సరం చెరో దెబ్బతీశారు. ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే 2021 నుంచి స్పిన్నర్లు వేసిన నో బాల్స్ లో రవీంద్ర జడేజానే టాప్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లోను మన స్పిన్నర్లు 10 నో బాల్స్ వేశారు. వికెట్లు వచ్చినప్పటికీ డిసిప్లిన్ విషయంలో ఇండియా ఇంకా బెటర్ అవ్వాల్సి ఉంది. ప్రజెంట్ శ్రీలంక 229/6 గా ఉంది. లీడ్ వచ్చేసి జస్ట్ 16 రన్స్. క్రీజ్ లో దినుసా సువంత 3తో ఉన్నారు. మరో 3 వికెట్లు తీస్తే శ్రీలంక కథ ఖతం అవుతుంది. పైగా కేవలం 8 ఓవర్స్ లో సెకండ్ న్యూ బాల్ రాబోతుంది. కానీ మధ్యలో వచ్చి పడింది వర్షం. దీంతో డే 4 పూర్తిగా రద్దయిపోయింది. ఇప్పుడు డే 5లో వరుణ్ నుంచి ఫస్ట్ 10 ఓవర్స్ లో ఆట జరిగితే విజయం ఇండియాదే. మరి ఇండియా లంకను ఆల్అౌట్ చేసి మ్యాచ్ గెలుస్తుందా, లేక వర్షం మ్యాచ్ ని డ్రా చేస్తుందా? మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.